నెరవేర్చబడబోతున్నాయి. యాకోబుతో అంటాడు, నేను నీతో చేసిన వాగ్దానం నెరవేర్చేంత వరకు నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఎంతమంది వాగ్దానం సొంతం చేసుకోవడానికి వచ్చిన చేతులెత్తి, ఎంత స్వరం ఉంటే, ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా కారణమే చెప్పండి చూద్దాం. వాగ్దానం మీ సొంతం అవబోతుంది. రాత్రి ఈ పగటి వేళ, ఈ చివరి రోజు, ఈ 30వ తారీఖు వాగ్దానం అని సొంతమైపోవునుగాక. శత్రువుని ఎదుట నిలవగల దేవుడు కూల్చివేయునుగాక. నీ విరోధులు యేసు నామములో లయమైపోవునుగాక. నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నిలవక నిర్మూలన చేయబడునుగాక. ఎవరు నీ ఎదుట నిలవక పారిపోవునుగాక. వాగ్దానం సొంతం చేసుకోబోతున్నారు ఈ రోజు రెండవ ఆరాధనలో కూడా రాకడ వర్తమానమే చెప్తాను. రండి, ఖచ్చితంగా రండి. అయ్యా పగలేదాం కదా, రాత్రి కూడా రావాలా, నీ ఇష్టం. రాకపోతే సాయంకాలం రాకడ వస్తే ఏం చెప్తారు? చికెన్ వండుకుంటా. మళ్ళీ పాట ఒకటి, వంటలు కూడా పాట. యేసు రాజుగా ఒరే వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోయినాడు.